మటన్ అండి, ఇందులో ఉప్పు కారం అన్నీ వేసి పెట్టేసాను, మసాలాలన్నీ. కొంచెం వాటర్ వేసుకొని మనకి మటన్ ఉడికే వరకు విజిల్స్ పెట్టాలండి. 10-20 విజిల్స్ దాకా పెట్టాలి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి: చెన్నుల్లిపాయలు బిర్యానీకి, సన్న రైస్ అండి ఇది, చిట్టుముత్యాల రైస్, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, బటరు, మసాలా దినుసులు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. మటన్ బాగా ఉడికేలోపు ఈ బియ్యం కూడా సిమ్లో పెట్టుకుని ఎగించాలి, మాడకుండా ఎగించాలండి దోరగా. ఎగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ఎగిస్తే చాలండి, ఇంకంతకుమించి ఎగించకూడదు, మాడిపోతాయి. ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకు కావాల్సినన్ని తీసుకొని తోలు వేసుకోవాలి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా బటరు, మసాలా దినుసులండి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా బాగా వేగించాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనండి, కొద్దిగా కొత్తిమీర. ఉడికించి పెట్టుకున్న మటను ఒక అర గ్లాసు వాటర్ అండి, ఫుల్గా గ్లాస్ వేయొద్దు. ఇందులో సగం బియ్యం అండి, ఎగిచి పెట్టుకున్న బియ్యము. బాగా కలిపి మూత పెట్టేయాలండి. మటన్ బిర్యానీ దగ్గరికి వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలండి. అడగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో. మటన్ బిర్యానీ ఉడికిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. బియ్యం వేగించి చేయడం వల్ల మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఉడికే చాలా సులువండి, చాలా సులువుగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలంటే బిర్యానీ రెడీ అయిపోయింది.